గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. యేసు ప్రభు రెండవ రాకడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అది అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉండేది కాదు, నర్మగర్భంగా జరిగేది కాదు అనేటటువంటి విషయం తెలియపరుస్తూ, ఎక్కడైతే పీనుగులు అన్నీ పోగవుతాయో అక్కడ శవం ఉన్నది అని ఎలా ఈజీగా కనుక్కోవచ్చో, అలా క్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఉంటాయి. ఎందుకంటే ఆయన రాకడకు తాలూకు సూచనలు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వ్యక్తులకు లేదా గుంపులకు సంబంధించినటువంటి. ఒకటి ఆయన్ని అంగీకరించినటువంటి వారికి తీర్పు కొరకు, ఆయన యందు నిరీక్షణ కలిగినటువంటి మనలాంటి వాళ్ళ యొక్క విమోచన కొరకు. అంటే మనకు ఫలములు, మనకు మహిమలో ఒక ప్రాప్తి కొరకు అయితే, అంగీకరించని వారికి తుది తీర్పు కొరకు నిర్ణయించబడింది ప్రభు రెండవ రాకడ. కనుక నేను కూడా ఒక పాట రాశాను ప్రభు రెండవ రాకడ గురించి. కండబలము అండబలము క్రీస్తు రెండవ రాకడకు సంబంధించి ఏమైనా తప్పించగలదా ఉగ్రత దినము నుండి? మన ఆస్తి పాస్తులైన ఆలోచన జ్ఞానమైన తప్పించగలవా క్రీస్తు ప్రతిదండన దినము అని చాలా మంచిగా ఉంది. కాకపోతే అది చాలా మందికి రీచ్ కాలేకపోవటానికి కారణం ఏంటంటే, దానిలో రప్చర్ రెండవ రాకడకు సంబంధించిన విషయాలు చాలా వైలెంట్గా వీడియో క్లిప్స్ అన్ని పెట్టడం జరిగింది. దాన్ని అలాంటి కంటెంట్ని అంత ఈజీగా ప్రమోట్ చేయదు యూట్యూబ్. అందుకని చాలా మందికి అది పాట తెలియదు. మనకు జేసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ పాట. సరే, ఏది ఏమైనా మనం ఈ చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా, అంటే నాడు యెరూషలేము నాశనానికి సంబంధించినటువంటి విషయాలా, లేకపోతే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన విషయాలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా మనం విడమర్చుకోవాలి. ఎందుకు మనం ఇలా ఆలోచన చేయాలి, ఏదైతే ఏముంది అనేటువంటి ఆలోచన ఒకవేళ ఎవరికైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాటికి సంబంధించినటువంటి విషయాలు మనం నేటికి మనకు సంబంధించిన విషయాలు అనుకుంటే మనకు ఎట్టి ప్రయోజనం కలగదు. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది. దేనికోసమైతే కేటాయించబడిందో అది దానికే అయిపోయింది. ఇక మనకు జరగదు. జరగని దానికోసం మనం ఎదురు చూసి సిద్ధపడడం వల్ల ప్రయోజనం లేదు. అలాగే ఇక జరగనై ఉన్నటువంటి దాన్ని ఎప్పుడో జరిగిపోయింది అని అనుకుంటే భవిష్యత్తు కొరకు మనం సిద్ధపడలేము. కనుక ఈ పరిస్థితి, ఈ ప్రమాద పరిస్థితి ఉంది కనుకనే రెండింటిని మనం జాగ్రత్తగా విడమర్చాలి. ఈ క్రమంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29, 30, 31 వచనాలు, ఈ 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఇందులో కూడా ఎప్పుడుకు సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. 29వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఈ మాట అంటే 29వ వచనంలో ఉన్న మాట యెరూషలేం పతనానికి సంబంధించింది అని అనుకుంటున్నారా, లేకపోతే యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది అనుకుంటున్నారా? రాకడికి సంబంధించింది అన్న. యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది అని అనుకుంటున్నామని ఒక సహోదరి అని చెప్పారు. ఇంకా అంటే నేను మిగతా అందరిది ఒపీనియన్ తీసుకోవాలి. దేన్ని బట్టి అంటే మీరు దేనికి సంబంధించింది అనుకున్నా, ఇంతకుముందు చెప్పాను కదా నేను. ఎప్పుడో జరిగిపోయింది అని అనుకుంటే అది జరగనే ఉన్నది అయితే సమస్య కదా. అలాగే జరగనే ఉన్నది అని జరిగిపోయిన దానికోసం ఎదురు చూస్తే ప్రయోజనం లేదు కదా.
కనుక మనకు దేనికి సంబంధించిందనేటువంటి స్పష్టత లేకపోతే మనకే ప్రమాదం. అందుకే నేను మిమ్మల్ని తరచి తరచి అడుగుతున్నాను. ఒక సిస్టరు యేసుప్రభు రెండో రాకడకు సంబంధించిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ దాన్నే ఏకీభవిస్తున్నారా? లేకపోతే విభేదిస్తున్నారా? ఒకవేళ విభేదిస్తే దేన్ని రాకడికి బట్టి విభేదిస్తారు? సంబంధించింది అనుకుంటున్నాము. అమ్మా? రాకడికి సంబంధించింది అనుకుంటున్నాము. రైట్. సో, నాకు తెలిసి మోస్ట్‌లీ అందరూ గూడా యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించిన విషయమే అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం? అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఒకసారి ఇలాంటి సూచనలతోనే కొన్ని లిమిటెడ్ అంటే పరిమితులు కలిగినటువంటి పట్టణాలకు జరగనయున్నటువంటి శ్రమ లేదా శిక్ష, దాన్ని సూచిస్తూ కూడా ఎటువంటి పద ప్రస్తావనలు జరిగాయి. అంటే యెరూషలేము పతనాని కోసం చెప్పబడినట్లు, కేవలం యెరూషలేము కొరకు మాత్రమే చెప్పబడినటువంటి దానిలో ఇలాంటి విషయాలు ఎలాగైతే ఉన్నాయో, పాత నిబంధనలో ఒక 3 పట్టణాలు బబులోను పతనము, ఎదోము పతనము, అలాగే ఐగుప్తు పతనం. ఈ 3 పతనాలకు సంబంధించి కూడా దేవుడు ఏమేం మాట్లాడుతున్నాడో ఒక్కొక్కటికి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం వీటిని చిన్న మాటతోనే సింపుల్‌గానే మనం ఈజీగా తీసి కొట్టేయొచ్చు. అంటే రెండవ రాకడకు సంబంధించింది కాదు అని చెప్పటానికి. కానీ దాన్ని సింపుల్‌గా చెప్పటానికి ముందు మీకు కొంచెం ఈ నాలెడ్జ్ ఉండగలగాలి. దాని కొరకే ఈ ప్రయాస. 13వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం చూద్దాం. 10వ వచనం. చదవండి. ఆకాశ నక్షత్రమును నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇంతకు ఇది దేనికి సంబంధించింది అనుకుంటున్నారా? చూడండి 19వ వచనం. అప్పుడు రాజులకు భూషణములను, కల్దీయులకు అతిశయాస్పదమును, మహత్యమగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె నగును. బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అగును అంటాడు. అంటే దేనికోసం అన్నమాట ఇది? ఈ మాటలు ఇవన్నీ కూడా దేనికోసం అంటే బబులోను కోసం. బబులోను కోసం రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆకాశ నక్షత్రాలు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశించవు. ఉదయకాలం సూర్యుని చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశింపడు. ఇవన్నీ గూడా. అంటే ఒక దేశ పతనం, బబులోను పతనానికి సంబంధించి దేవుడు మాట్లాడుతూ ఈ పద ప్రస్తావనలు గూడా చేశాడు. నేను అడుగుతున్నాను, బబులోను ఎప్పుడో పతనమైపోయింది. పతనమైపోయిన తర్వాత మరి లోకం ఉందా లేదా? లోకం నిలిచుంది. మరి లోకం నిలిచునుంటే వాస్తవంగా ఇటువంటి పద ప్రస్తావనలు ప్రభు రెండో రాకడకి సంబంధించినవి అనుకుంటే, మరి ఎప్పుడో యెషయా గ్రంథం సమయంలోనే ప్రభు వచ్చుండాలి. సేమ్ ఇదే సూచన గదా! మనం ఇప్పటి వరకు చదివింది. సూర్యుని చీకటి కమ్మడం జరుగుతుంది. చంద్రుడు కాంతి ఇవ్వకటం జరుగుతుంది. ఆకాశం నక్షత్రాలు రాలుతాయి అని చెప్పడం. ఆకాశమందుల శక్తులు కదిలించబడతాయని చెప్పటం. ఇవన్నీ రెండవ రాకడకు సంబంధించినవే అనుకుంటే, ఎప్పుడో బబులోను పతనం సమయంలోనే జరిగినట్టుగా చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారే శరీరం దాల్చి భూమి మీదకి రాలేదు. దాదాపు యేసు ప్రభు భూమి మీదకి శరీరం ధరించి రాక మునుపు 700 సంవత్సరాల కాలంలో రాయబడింది యెషయా గ్రంథం. దీన్నేమనాలి? ఒకటి. తర్వాత 34వ అధ్యాయం కొద్దాం. 34వ అధ్యాయం కొద్దాం. 4, 5 వచనాలు. 4, 5 వచనాలు. నేను చదువుతున్నాను చూడండి. పెద్ద వచనాలున్నాయి ఇవి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావళి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు, వాటి సైన్యమంతయు రాలిపోవు.
నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిలును, ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. ఇప్పుడు ఇది గూడా ఇక్కడ ప్రస్తావనలు గూడా ఎలా ఉన్నాయి? యేసుప్రభు రెండో రాకడ టైప్‌లో మొత్తం అంతా అవన్నీ నక్షత్రాలన్నీ ఆకులు పండుటాకులు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఇవెందుకు వస్తున్నాయి? ఎందుకిలా జరుగుతున్నాయంటే, ఎదోము మీదికి శిక్ష విధించడానికి తీర్పు అంటున్నాడు. ఎదోం అంటే ఏంటనుకుంటున్నారు? ఎదోం అంటే ఏమనుకుంటున్నారండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎవరికి తెలీదండి? ఏశావు సంతతి వారని. ఓకే. వెరీ గుడ్ అమ్మా. ఏశావు గారి సంతతి అంతా గూడా ఎదోమీయులు అని అంటారు. కానీ ఎదోమీయులు నివసించినటువంటి దేశము ఎదోం. ఎదోమీయులు నివసించిన దేశము ఎదోము ప్రాంతం. భారతీయులు నివసించిన ప్రాంతం భారతదేశం అన్నట్టు, ఎదోమీయులు నివసించిన ప్రాంతానికి ఎదోము దేశం అని అంటారు. కాబట్టి ఈ ఏశావు సంతతి అంతా కూడా ఎదోము దేశంలో ఉన్నారు. వాటికి ఎదోము కోసం చెప్పబడుతూ నక్షత్రాల గురించో, రాలిపోవటం గురించో, ఈ సూర్యుడు చంద్రుల గురించో కూడా రాయబడింది. ఇప్పుడు ఎదోము నాశనం అయిపోయిన తర్వాత మరి ప్రపంచమంతా ప్రళయం వచ్చేయాలి కదా! ఎందుకు రాలేదు? ఇది రెండో రాకడ. యెషయా గ్రంథంలోనే, అంటే యేసుప్రభు రెండవ రాకడ. మొదటి రాకడే జరగలే. రెండో రాకడ జరిగిపోయిందా? అట్లనే. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. 32వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము. ప్రారంభంలో ముందు చూద్దాం. ఎవరి కోసం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. 2వ వచనంలో, 32వ అధ్యాయం 2వ వచనంతో, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. ఇది ఐగుప్తు దేశం కోసం చెప్పబడిన మాట. మరి ఏం చెప్తున్నాడు? 7-8 వచనాలు చూద్దాం. 7-8 వచనాలు. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మదేసెదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకు పోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికీ అంధకారము కమ్మజేసేదను, నీ దేశం మీద గాఢాంధకారం వ్యాపింపజేసేదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇక్కడ కూడా దేవుడు నక్షత్రాలను తీసేస్తాను, సూర్యుడిని చంద్రుడిని కప్పేస్తాను, గడాంధకారం కలగజేస్తాను అని మాట్లాడుతున్నది కూడా ఎవరి కోసం? ఐగుప్తు దేశం కోసం. అటు బబులోను కోసం, ఎదోము దేశం కోసం, ఐగుప్తు దేశం కోసం మాట్లాడుతూ ఇటువంటి ప్రస్తావనలు జరిగాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి అప్పుడే జరిగిపోయిందా యేసుప్రభు రెండో రాకడ? ఇది మనసులో పెట్టుకొని ఆలోచన చేయండి. ఇకపోతే మరొక ప్రశ్న, అంటే యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించిందే అని మనం అనుకుంటున్నాం గనక ఒక స్పష్టత రావాలండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త కొద్దాం. మళ్ళీ మన ధ్యానాంశం దగ్గరకు వద్దాం. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 34వ వచనం చదవండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజంగా మనం 29వ వచనంలో ఉన్నటువంటిది యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది అయితే, రాకడ కంటే ముందు జరగాలి, జరిగిన తర్వాతే మొత్తం తరమంతా నశిస్తుంది అని అంటున్నాడు ప్రభు. అంటే ముందు ఇవి జరిగిపోవాలి, ముందే జరగాలి, రాబోయే సమయానికి కాదు జరగాల్సినవి అని ప్రభువే చెప్తున్నాడు. అసలు యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించినవి అవి కాదు అని చెప్పటానికి ముఖ్యమైనటువంటి విషయం ఒకటే గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, యేసుప్రభు రెండవ రాకడలో ఆకాశమందలి శక్తులు కదిలించబడడం జరుగుతుందా, లేకపోతే
ఆకాశము, భూమి, పంచభూతాలు మిక్కుటమకు వేండ్రముతో లయమైపోతాయా? లయమైపోతాయండి. లయం మరి అయిపోతాయండి. లయమైపోయే పరిస్థితి ఉంటే కదిలించబడును అంటాడే ప్రభు. అంటే కదిలించబడడం, లయమైపోవడం రెండో ఒకటేనా? భూకంపం పునాదులు కదిలింపబడతాయని. అంతే కదా! అంటే కదిలించబడడంతోనే మొత్తం అంతా అవి లయమైపోవటమా? కాలిపోవటమా? కదిలించబడటం, కాలిపోవటం రెండో ఒకటేనా? కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆలోచన చేస్తే మనకు ఏం తెలుస్తుంది? ఈ సూర్యుడిని చీకటి సూర్యుడిని కమ్మటం, చంద్రుడిని కాంతి ఇవ్వకపోవటం, ఆకాశంలో నక్షత్రాలు రాలటం లాంటిది, ఈ శక్తులు కదిలించబడడం అనేది కేవలం యెరూషలేము పతనానికి సంబంధించినటువంటి అలంకారయుతమైనటువంటి భాష. అంటే ఖచ్చితంగా ఆ సమయంలో ఇంత పరిస్థితులు అంటే మీ మీదకి దేశం మీదకి రాబోయేటటువంటి శిక్ష కొరకు సూచనలు కనబడతాయి ఇలాగా. అంటే బి అలర్ట్ అని చెప్పటానికి వాడినటువంటిది. కనుక ప్రియులారా ఇది ఖచ్చితంగా యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది కాదు. అర్థమైందా ఎవరికైనా? అర్థం కాలేదా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. అన్న మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ అంటే మొత్తం పంచభూతాలన్నీ లేకుండా పోతాయంట. ఇప్పుడు యేసుప్రభు చెప్పినట్టు 29వ వచనంలో టోటల్ పంచభూతాలన్నీ కూడా లయమైపోయేటటువంటి రకంగా ఉందా సూచన? అది చెప్పండి. ఇప్పుడు సూర్యుడిని చీకటి కమ్మటం వేరు, లయమైపోవటం వేరు. అంతే కదండి? సూర్యుడు పంచభూతాలు అవునండి. లయమైపోవటం వేరు, జస్ట్ చీకటి కమ్మటం వేరు. కదిలించబడటం వేరు, కాలిపోవటం వేరు. కనుక కేవలము అది యెరూషలేము పతనానికి సంబంధించినటువంటి అలంకారయుతమైనటువంటి సూచన తప్ప మరొకటి కాదు. ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ నక్షత్రాలని దేవుని ప్రజలతో కూడా పోల్చబడటం జరిగింది. అలా దేవుని ప్రజలు కదా, దేవుని ప్రజలను నక్షత్రాలతో పోల్చండి. అవన్నీ కూడా రాలిపోతాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ మీదకి శిక్ష వస్తుంది అని అర్థం. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు రెండవ రాకడకు సంబంధించింది కాదు ఇది, యెరూషలేము నాశనానికి సంబంధించింది. ఎందుకంటే రెండవ రాకడలో ఇక మిగలటం అంటూ ఏముండదు. చీకటి కమ్మటాలు ఇవన్నీ కాదు, మొత్తం అన్ని కాలిపోతాయి అంతే. పంచభూతాలే మిక్కుటమగు వేండ్రంతో లయమైపోతాయి తప్ప ఇక మిగిలేది ఉండదు. అవి ఆ టైంకి మాత్రమే, యెరూషలేము పతనం సమయంలో ఒక 6 నెలల పరిస్థితులు మాత్రమే చెప్పబడింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మామూలైంది. ఎందుకంటే ఇవన్నీ జరిగేంత వరకు ఈ తరము గతించదు. అంటే ఇవన్నీ ముందే జరగాలి. యేసుప్రభు రెండో రాకడకు ముందే జరగాలి అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మరొకటేంటంటే మనకెక్కడ సమస్య అవుతుందంటే 29వ వచనంలోనే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు. వెంటనే అన్నటువంటి మాటను బట్టి మనకు ఏమనిపించిందంటే ఇది రెండవ రాకడకు సంబంధించిందే అని అనుకోవటానికి ఎన్నో అవకాశాలు. ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ యెరూషలేము పతనానికి సంబంధించినవి, అలాగే యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించినవి, ఈ జరిగేటటువంటి వాటి మధ్య చాలా గ్యాప్ ఉంది. చాలా గ్యాప్ ఉంది. కానీ వెంటనే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ప్రభు? ఇది మనకు తెలియాలి. ఎంత గ్యాప్ ఉందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించగలిగితే చూడండి, ఈ యేసుప్రభు రెండవ రాకడ జరగాలి మరి వెంటనే. అంటే ఇవన్నీ జరిగినటువంటివి యెరూషలేము పతనానికి అనుకుంటే అప్పుడే జరగాలి రెండవ రాకడ. అందుకే చాలా మంది చెప్పాను కదా మీకు, ఆ యెరూషలేము పతనం క్రీస్తుశకం 70 ప్రాంతంలోనే యేసుప్రభు రెండవ రాకడ జరిగిపోయింది అని అనేకులు ఇండియన్ ప్రెటరిస్టులు అంటారు వాళ్ళని, గతికవాదులు.
పేరు విన్నారా ఎవరన్నా? గతికవాదులు, ప్రెటరిస్టులు అని అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఇక గతించిపోయాయి ఇంకా దేనికోసం మనం ఎదురు చూడాల్సిన పని లేదు. దేనికోసం మనం ఎదురు చూడాల్సిన పని లేదు. యేసుప్రభు రెండో రాకడతో సహా అన్నీ అయిపోయాయి అన్నటువంటి వాదన కలిగినటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి సహవాసాలు లోకంలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది వెంటనే అన్నాడు గనక. వెంటనే అన్నాడు కాబట్టి అసలు వాస్తవంగా చెప్తే ఆలోచన చేస్తే యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించి ఇంత క్లారిటీగా అంటే ఈ టైంలో ఖచ్చితంగా వెంటనే జరుగుతుందని చెప్పింది రెండవ రాకడదై ఉంటుందా అంటే 100% ఉండదు. ఎందుకు చెప్పగలం అంటే 36వ వచనం చదవండి. 36వ వచనం చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ఈ 29వ వచనంలో చెప్పబడిన యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది అయితే 36వ వచనానికి జవాబు కావాలి. ఈ రెండు ఎలా ఉన్నాయండి? వ్యతిరేకంగా ఉన్నాయి. పరస్పర వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నాయి కదా. 29వ వచనంలో స్పష్టంగా క్లారిటీగా యేసుప్రభుల వారు తన రెండవ రాకడకు సంబంధించి ఇలా జరుగుతుంది అన్నటువంటి రీతిగా చెప్పినట్టుంది. 36వ వచనంలోకి వస్తే నాకు కూడా తెలియదు అని చెప్పినట్టు కదా. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? ఈ 36వ వచనమే కరెక్ట్ అన్న. ఆ దినము అయినని ఎవరికి తెలియదు. 29వ వచనం తప్పనక్క, 36వ వచనం కరెక్ట్ అంటే 29వ వచనం తప్పనా? మరి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? రెండూ కరెక్టే. ఎలా కరెక్టు? 29వ వచనం యెరూషలేము నాశనానికి మాత్రమే సంబంధించింది. 36వ వచనం యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది. అంటే ఈ వెంటనే అనేటటువంటి పదాన్ని చూసి ఇది మనం రెండవ రాకడకు సంబంధించింది అనుకుంటాం. కాదు, యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించి నాకే తెలియదు అన్నప్పుడు ఆయన ఎలా చెప్తాడు? నోట్ దిస్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. మరి వెంటనే అనే పద ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటిది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకొంచెం దీనికోసం వివరణ కోసం ఈ పెంతెకోస్తు పండగ దినం సమయంలో కూడా యోవేలు గారు ప్రవచించింది నెరవేరినట్టు చెప్తారు. ఒకసారి అది కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైనను కాలేదు. ఇది మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరండి? ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? పేతురు గారు. 14వ వచనంలో ఉంటుంది చూడండి. అయితే పేతురు అని మొదలైంది చూడండి. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. పేతురు గారు మాట్లాడుతున్నారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు. నోట్ దిస్ పాయింట్, చాలా క్లారిటీగా. రాకముందే జరిగిపోయేటువంటివి. రాకమునుపు అనగానే అది జరిగిన వెంటనే జరిగిపోతుంది, రెండవ రాకడ జరిగిపోద్దని కాదు ఇక్కడ. అదే మనం తెలుసుకోవాల్సింది.
సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్న మాట, ఇది జరిగిపోయిందా లేదా? పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ఈ విషయం జరిగిందా లేదండి? జరిగిందండి. జరిగిపోయింది. మరి జరిగిపోయిన వెంటనే ప్రభు వచ్చాడా? 2000 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఈ మాట చెప్పబడి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. ఇంకా రావడం లేదు కదా. త్వరగా వస్తున్నాను అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మరి వెంటనే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, అది గుర్తుపెట్టుకోండి. ఏమి ఇబ్బంది లేదు, చాలా టైం పడుతుంది నేను రావటానికి అని అనుకున్నాం. మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు కదా ప్రభు. మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు గనక వెంటనే వస్తాను అని చెప్పినటువంటి దానికి అర్థం ఉంది. అది అబద్ధం కాదు, మళ్ళీ చెప్తున్నాం, అబద్ధం కాదు. దేవుడి దృష్టిలో కాలాలకు కొలమానాలు వేరు. ఆయన దృష్టికట 1000 సంవత్సరాలు ఒక దినముగాను, ఒక దినము 1000 సంవత్సరాలుగాను ఉంటాయి. ఆయనకి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరు. కాలములు సమయములు వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి మన క్యాలిక్యులేషన్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మనం పోల్చలేము. కాబట్టి ఆయన వెంటనే వస్తున్నాడంటే ఈ మధ్య గ్యాప్ అంతా కలిపి కూడా ఆయన దృష్టిలో వెంటనే అర్థం. అంటే అట్ ద సేమ్ టైం వెంటనే వస్తాడు అనే పరిస్థితి ఉండగలిగితేనే మనం అందరం అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో వస్తాడులే అని అనుకుంటే అందరూ కూడా చచ్చిపడిపోతారు, చచ్చిపోతారు, నీరసించిపోతారు, నిమ్మలించిపోతారు. మళ్ళీ పాపములో పడిపోవటానికి అవకాశం ఉంది. ఎప్పుడో వచ్చే సమయానికి చూసుకున్నాంలే. ఇప్పుడు ఈ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైందని తెలిసి కదా బుద్ధి కలిగినటువంటి కన్యకల నుంచి బుద్ధి లేని కన్యకలు వేరు చేయబడింది. వాళ్ళు నిద్రపోవటం మొదలు పెట్టేశారు. కాబట్టి సడన్ గా ఆయన రావటం జరిగింది, వీళ్ళు బయటకే ఉండిపోయారు, లాక్ అయిపోయారు. కనుక ఇలా నిజము ఉన్నది, అబద్ధం కాదది, నిజమే చెప్పినా కూడా మనందరి మేలు కొరకు కూడా చెప్పబడింది. కాబట్టి వెంటనే అన్నటువంటి ఆ మాటకి దాదాపు నేటికి 2000 సంవత్సరాలు అయింది. ఇక మీద ఎంత ఉంటుందో కూడా మనకి తెలియదు. కనుక ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎస్పెషల్లీ మరలా మనం ఆలోచన చేస్తే 29వ వచనం యెరూషలేము నాశనానికి సంబంధించింది తప్ప రెండవ రాకడకు సంబంధించింది కాదు. రెండవ రాకడలో మొత్తం పంచభూతాలు లయమైపోతాయి, ఏది మిగలదు. ఓకే, 30వ వచనం దగ్గరికి వద్దాం. 30వ వచనం దగ్గరికి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇది 30వ వచనము ఎస్పెషల్లీ 100% ప్రభు రెండవ రాకడకు సంబంధించింది. ఎందుకంటే రహస్యంగా జరగదు, ఇది బహిరంగంగానే జరుగుతుంది, సకల జనముల మధ్య జరుగుతుంది, అందరికీ సాక్షార్థంగా జరుగుతుంది అని చెప్పడానికి. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఒకవేళ బాగా ఆలోచించి ఇంకా క్లారిటీగా మనకు 29వ వచనానికి 30వ వచనానికి డిఫరెన్స్ వీగిపోతుంది. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు మేఘారూఢై వచ్చుట అందరూ చూడాలి అంటే సూర్యుడిని చీకటి కమ్మితే చంద్రుడు కాంతి ఇకపోతే చూస్తారా? నా ప్రశ్న అర్థమైందండి? యేసుప్రభుల వారిని రెండవ రాకడలో అన్ని గోత్రాల వాళ్ళు చూస్తారు అని చెప్పినప్పుడు సూర్యుడు చీకటి కంపిన పరిస్థితులు, చంద్రుడు కాంతి ఇవ్వని పరిస్థితులు ఉంటే చూడగలరా? చూడలేమన్నా. చూడలేరు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? 29వ వచనము యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆకాశంలో సూచనలు కనపడతాయి,
అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రొమ్ము కొట్టుకోవటం అన్నటువంటిది దేనికి సంబంధించింది సూచన అని అంటే, గుర్తుందా అండి మీకు? ఈ మాట అడిగినప్పుడు ఏం చెప్పారో, నేనేం మాట్లాడానో ఎవరికైనా గుర్తుందా? బాధతో అన్న వాళ్ళు అవకాశం ఉన్నా కూడా మారలేకపోయినాం కదా, అందుకు. ఎన్నో సువార్త ప్రకటించినప్పటికీ విననొల్లని వారుగా ఉండి తీరా వాళ్ళు అవిధేయులు. పోయేటప్పుడు దేవుడు పోయేటప్పుడు బాధతో రొమ్ము కొట్టుకుంటారు అవునక్క, చెప్పిన. వెరీ గుడ్. అవిధేయులు వాళ్ళు, అంటే విధేయత చూపని వాళ్ళు, లోబడనటువంటి ప్రజలు. అంటే యేసు ప్రభు ఆయన వస్తాడయ్యా, ఖచ్చితంగా అందరికీ తీర్పు తీరుస్తాడు, ఆయన ప్రభావంతో వస్తాడు, ముందులాగా కాదు ఆయన ఇప్పుడు వచ్చే పరిస్థితి. ఆయన ఏ పాట ఒకటి ఉంది, మీరు విన్నారు లేదు? యేసయ్యే వస్తున్నాడు జాగ్రత్త 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 అని. విన్నారా ఎవరన్నా? అక్కడ ఖచ్చితంగా రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఆ పాటలో ఉన్నాయి. కొత్తమ సింహమై వస్తాడని మరియ తనయగా గొర్రె పిల్లగా మొదటిసారి భువికొచ్చెను, నరుల పాపములు ఆ శాపములు సిలువపై తాను మోచెను, హింసించు వారిని క్షమించును, దూషించు వారిని దీవించెను, పరిశుద్ధ రక్తము చిందించెను, పాప క్షమాపణ కలిగించెను, రక్షణ కలగజేశాడు అని చెప్పి అన్నీ చెప్తూ, ఇది మొదటి రాకడకు సంబంధించింది. రెండవ రాకడైతే కొదమ సింహమై వస్తాడు, సింహ గర్జన చేస్తాడు, నమ్మని వాడిని శిక్ష విధిస్తాడు అని చెప్తాడు. కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడ మొదటి రాకడకు చాలా చాలా వ్యత్యాసం కలిగింది. అప్పుడు ఒక అనామకుడిగా లోకంలోనికి యేసు ప్రభుల వారి రంగ ప్రవేశం జరిగింది. కానీ యేసు ప్రభు రెండవ రాకడ మాత్రం మహాచక్రవర్తిగా వచ్చేస్తాడు, ప్రపంచాన్ని శాసించి ఎవరి జీతం వాళ్ళకి ఇవ్వటానికి రాబోతున్నాడు. అందుకే ఈ మహాశక్తులు అందరూ కూడా, అయ్యో ఇంతటి వ్యక్తి గురించి మేము ఇదివరకే విని, చాలా మంది చెప్పారు, అపోస్తలులు చెప్పారు, దైవజనులు చాలా మంది చెప్పారు, నిజమే, నమ్మలేదు మేము, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం, కానీ ప్రయోజనం లేదు. ఏమైపోయింది అంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. అలా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అదే సమయంలో మరొకటి కూడా జరుగుతుంది. ఏమిటది? 31వ వచనం. 31వ వచనంలో, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు ఉన్నారు, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు. లోకంలో నుండి మనం పిలువబడ్డాం, కానీ ప్రభు రెండవ రాకడ సమయానికి లేదా మనం కన్ను మూసే సమయానికి ఏర్పరచబడిన వారి జాబితాలో ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నిజముగా మన పేర్లు దయ్యాలు లోబడ్డం కంటే గొప్పదిట పరలోకంలో రాయబడ్డం, ఏర్పరచబడిన వాళ్ళ యొక్క పేర్లలో ఉండిపోవటం. పేరుకు చాలా ప్రత్యేకత ఉందండి. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడే మన పేరును దేవుడు జీవగ్రంథంలో రాసుకుని ఉంటాడు. ఆ రాయబడినటువంటి జీవగ్రంథంలో రాయబడినటువంటి పేరు తుడిచిపెట్టేటటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే, మనం దేవునికి అవిధేయులమై విధేయత చూపని పరిస్థితుల్లో పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలిపెట్టని పరిస్థితుల్లో ఉండినప్పుడు ఆ పేరు కొట్టివేయబడదు. మరలా రక్షణ దేవుడు అనుగ్రహించటాన్ని బట్టి మరలా జీవగ్రంథంలో మన పేరును రాసుకోవటానికి అవకాశం వచ్చింది. దీన్ని మళ్ళీ తుడిపేసుకునేటటువంటి పరిస్థితి, దుర్భర స్థితి మనకు కలుగుతుంది. ఆఖరికి చనిపోయే సమయానికి పదిలంగా అది జీవగ్రంథంలో ఉండబడుతుంది. ఎందుకంటే ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడని ఎడల వాడు మండుగుండంలోకి వెళ్ళిపోతాడు.
మనం చదివాం ప్రకటన గ్రంథంలో. కనుక జాగ్రత్త వహించాలి. ఈ పేర్లు అంటే వ్యక్తులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఏర్పరచబడిన వాళ్ళగా ఎప్పటికీ నిలవగలగాలి. ఆ రోజు వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఎందుకు ఇంత ఫిల్టరేషన్ ఎందుకు అవసరం అని అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం అసలు ఉద్యోగం లేకపోవటం కంటే ప్రైవేట్ ఉద్యోగం ఉండడం మంచిది. ప్రైవేట్ ఉద్యోగం కంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం ఉండడం మంచిది. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉండటం ఇంకా మంచిది. ఎన్ని బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు క్వార్టర్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని అన్ని ఫెసిలిటీస్ వాళ్ళ ఎంప్లాయీస్‌కి మాత్రం ఇస్తారు. రేపు మహా అంటే ఈ భూమి మీద బతుకున్నంత వరకు ఈ ఫెసిలిటీస్ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు గవర్నమెంట్ ఇచ్చాయి. అనంతకాలం దేవుడితో సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అర్హులను తీసుకెళ్తాడా? లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్తాడా? అఫ్‌కోర్స్ రక్షించుకోవటానికి అంగహీనులను ఆహ్, అడుక్కు తినేటువంటి వాళ్ళని, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత అలాగే ఉంచలేదు దేవుడు. పవిత్రపరుచుకున్నాడు. వాళ్ళని యోగ్యులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఆ పాత పరిస్థితులకి మళ్ళీ వెళ్ళకూడదు. జాగ్రత్త వహించాలి. మనం ఏర్పరచబడిన వాళ్ళ గుంపులో ఉంటాము. అది గొప్ప బూర. గొప్ప బూర అనగానే గుర్తుపెట్టుకోండి ఒకటే, ఇది హెచ్చరికగా వాడతాం సైరన్‌గా. ప్లస్ మనం అందరికీ ఒక నిరీక్షణ ఉంది. ప్రభు చెప్పినట్టుగానే లేస్తాడు, చెప్పినట్టుగానే లేపుతాడు, చెప్పినట్టుగానే తిరిగొస్తాడు అని ఒక సైరన్ అందరికీ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వినబడే సైరన్ అది. ఫ్యాక్టరీ చాలా పెద్దది ఉంటది. కానీ సైరన్ మోగిస్తే మొత్తం ఫ్యాక్టరీలో ఉన్నోళ్ళందరికీ విషయం అర్థమైనట్టు దేవుడు మోగించబోయే సైరన్ ప్రపంచానికంతా వినబడే సైరన్. అటు ఈ సైరన్ వినబడే సమయానికి మనం కుడివైపున గొర్రెల్లాగా ఉంటామా, ఎడమవైపున మేకల్లాగా ఉండేటువంటి వాళ్ళ జాబితాలో ఉన్నాం అనేది ఆ దేవుడికి తెలుసు, మనకు తెలుసు. తర్వాత నీతిమంతులకు అందరికీ ఇలా పోగు చేయబడటం ఇవన్నీ ఎన్నో సందర్భాల్లో బైబిల్లో రాయబడ్డాయి. చూద్దాం వాటిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నీతిమంతులు ఎలా పోగు చేయబడతారు ప్రభు రాకడలో అన్నటువంటి విషయం మనకు అర్థమవుద్ది. 15వ అధ్యాయం 51, 52 వచనాలు కలిసి ఉంటే మనం చూద్దాం. 15వ అధ్యాయము 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడ బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము అంటాడు. అంటే బూర మోగటం అనేది కేవలం హెచ్చరిక కోసం మాత్రమే కాదు, తీర్పు కోసం మాత్రమే కాదు, మనందరి మార్పు కోసం కూడా, మనందరి పరలోకపు తీరాలకు చేరిపోవటానికి కూడా బూర. అంటే విశ్వాసులకు బూర ఒక సమాధానంగా, ఒక సంబరముగా వినపడుతుంది. నమ్మని వాడికి తీర్పులాగా అనిపిస్తుంది. అంతే కదా! ఇప్పుడు ఆయన యూదులకు ఆటంకంగా, అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ మనకు మాత్రం దేవుడి శక్తిగా ఉన్నాడు. అలాంటి వినబడే బూర ఒకటే అయినా కూడా 2 వర్గాల వారికి 2 విధాలుగా అది అర్థమవుతుంది. అంటే ఏ గుంపులో మనం వినబోతున్నాం బూర? సమాధానకు సంబంధపు గుంపులో వినబోతున్నామా? లేకపోతే తీర్పుకు సంబంధించినటువంటి, శిక్షకు సంబంధించినటువంటి గుంపులో ఉండబోతున్నాం అనేది మనం ఆలోచించాలి. అలాగే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో కూడా మనకి ఇక్కడ బూర తాలూకు విషయాలు మాట్లాడుతూ ఉంటాడు పౌలు. 4వ అధ్యాయము తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి,
ఆర్భాటం, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర ఇవన్నీ వినపడతాయట. సో ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే క్రీస్తునందుండి మృతులైన వారు లేపబడటానికిది. క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు. అసలు క్రీస్తు లేకుండానే చనిపోయిన వాళ్ళు కావచ్చు, క్రీస్తు లేకుండానే ఆ సమయంలో సజీవులుగా ఉన్న వాళ్ళకి కావచ్చు, అది పెద్ద తీర్పు. కాబట్టి ఉపమానాల్లో కూడా మనం నేర్చుకున్నాం. గోధుమలు, గురుగులు, గొర్రెలు, మేకలు. చేపల్లో కూడా మంచి చేపలు, చెడ్డ చేపలు అని. ఈ 2 ఫిల్టరేషన్స్, 2 రకాలైనటువంటి వర్గాలు ఎప్పటికీ లోకంలో ఉండనే ఉంటాయి పిల్లలు. అయితే మనం ఈ 2 గుంపులలో ఏ గుంపులో ఉంటున్నామో అనేటటువంటిది ముంచబడే, దించబడే గుంపులో ఉంటున్నామా, ఎత్తబడే గుంపులో ఉంటున్నామా అనేది మనకందరికి బాగా తెలుసు. ఎవరు ఏం మనల్ని పరీక్ష చేయాల్సిన పని లేదండి. ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు. మన గురించి మనకు బాగా తెలుసు కాబట్టి మనం ఎటువంటి సిద్ధపాటులో ఉంటున్నాం. అరే దేవుడు నన్ను అంగీకరించే విధంగా నేను బ్రతుకుతున్నానా? రేపు నాకు మహాలోకాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ఒక 8 గంటలు 10 గంటలు పని చేస్తే దానికి కాస్త అటు ఇటుగానే రెస్ట్ తీసుకుంటాం. అంటే 8 గంటలు పని చేస్తే అన్ని గంటలు రెస్ట్ తీసుకుంటేటటువంటి పరిస్థితి. గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రా డ్యూటీ ఒక రోజు చేసినారనుకోండి ఎంప్లాయీస్, ఇంకొక రోజు వాళ్ళకు ఆఫ్ ఇస్తారు. అంటే వాళ్ళకు ఒక రోజు పని చేసావు కాబట్టి ఒక రోజు లీవ్ ఇస్తున్నాను నీకు, ఎక్స్ట్రాగా చేసావు కాబట్టి అని ఇస్తారు. మనం 60, 70 పోనీ 80 ఏళ్ళు అనుకుందాం. 80 ఏళ్ల జీవితకాలంలో పని మాత్రమే ఎంతకాలం చేసి ఉండొచ్చు మనం? పని అనగానే ఎవరి పని ఏదో మన పని ఏదో, నేను టీచర్ పనో లేకపోతే మీరు ఇంకొక పని కాదు. దేవుడు ఇచ్చిన సత్క్రియలు. అంటే మనం ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకు, కుటుంబము ఆత్మీయంగా కట్టబడుట కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు లెక్క గడితే ఎంతకాలం అయి ఉండొచ్చు? ఒక రఫ్ లెక్క మనం లెక్కేస్తే ఎంతకాలం తేలుతుందండి ఒక్కొక్కరికి? 80 ఏళ్ల జీవిత కాలానికి గాను ఎంత మనం లెక్కేసుకోవచ్చు చెప్పండి? ఒక రోజుకి ఎంత వేసుకోవచ్చండి? 24 గంటలకు గాను ఎంత లెక్కేయొచ్చు మనం? ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, భక్తి జీవితం కొరకు, దేవుడిచ్చిన బాధ్యతల నెరవేర్పు కొరకు మనం ఎంత సమయం కేటాయించొస్తున్నాం? ఒకవేళ లెక్క సింపుల్‌గా యేసుకుంటే ఒక రోజుకి. ఎప్పుడన్నా లెక్కేసుకున్నారా ఎవరన్నా? ఎవరు ఈ మాట్లాడట్లేదు. వందనాలనా గూగుల్ వందనాలమ్మా. మీట్‌ది గూడా ఆహా! వేసుకుంటే ఒక 100% వేసుకోవాలమ్మా అది. ఆ! అలాగైతే నేను ఒక 3 గంటలు, 4 గంటలు వెచ్చిస్తున్నానమ్మా. గూగుల్ మీట్ కొరకు సమయం మనం యాడ్ చేసుకోవాలి. మళ్ళా వ్యక్తిగతంగా ప్రేయర్ చేసుకున్న సమయము యాడ్ చేసుకోవాలి. మనం బైబిల్‌ని ధ్యానించే సమయము యాడ్ చేసుకోవాలి. సంఘ కార్యక్రమాలకు హాజరయ్యే సమయం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో కాస్త సంపాదన దేవుడి కార్యక్రమాలకు ఇస్తూ ఉంటాం. సో, దాన్ని గూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలు కష్టపడితే ఓ రూ. 1000 వచ్చిందనుకోండి. దాంట్లో ఒక రూ. 100 దేవుడి సేవకి ఇచ్చామంటే, ఒక గంట సమయం దేవుడి కొరకు కేటాయించినట్టు కదా! కాబట్టి ఆ విధంగా లెక్కంతా వేసుకున్నా కూడా ఆల్ టుగెదర్ 24 గంటలకు గాను 4 గంటలొస్తే గొప్ప. కదా! 24 గంటలలో 4 గంటలు మాత్రమే, అది కూడా మరలా అందరు గాదు సుమా! మళ్ళీ చెప్తున్నా నేను. అందరు గాదు. కేవలం కొందరైతే ఉదయం పూట గూగుల్ మీట్‌కు 1:30 గంట మహా అంటే, లేదా గంట.
వచ్చి మనం ప్రపంచాన్ని జయించేసామనే ఫీల్‌లో ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు. ఉదయం, సాయంత్రం వచ్చి ఇంక పరలోకం మాదే అన్నటువంటి రీతిగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఆదివారానికోసారి చర్చికొచ్చి ఒక రూ. 100 కానుకేసి రిజర్వేషన్ అయిపోయింది పరలోకం అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఈ భ్రమలు మనం వీడాలి. ఎందుకనంటే మహామహులకు దక్కలేదండి మహాలోకం. తెలుసా మీకు? ఎంతటోళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇరుకు ద్వారాన పోరాడి అనేకులు దానిలో ప్రవేశించాలనుకుంటారు గానీ, వాళ్ళ కాదు అంటాడే. అంటే అప్పుడు మనం ఒక రోజుకి 4 గంటలు చొప్పున అది కూడా మరలా ఎప్పుడు మనం వికసించింది బ్రెయిను? ఇది ఊహ తెలిసినప్పటి నుంచి ఉందా మనకిట్లాగా? 4 గంటలు మనం కేటాయించేది అనుకుందాం కాసేపు ఇది మంచి టైం, పీక్ టైము ఎక్కువ సమయం అయినా గూడా 4 గంటలు కేటాయించేది అనుకున్నా గూడా, ఇది ఎప్పటి నుంచి మొదలైంది మనకి ఊహ తెలిసినప్పటి నుంచి మొదలైంది కాదు గదా! ఈ విధంగా జీవిత కాలానికి లెక్కేసుకోగలిగితే చాలా తక్కువ సమయం. 80 ఏళ్లకు గాను అంటే ఇప్పుడు ఒక రోజుదే ఆలోచన చేస్తే, ఒక రోజులో 6వ వంతు 4 గంటలంటే. 6 4లో 24. 6వ వంతు సమయాన్ని కేటాయించాము ఒక రోజులో. జీవిత కాలంలో గూడా 6వ వంతనే గదా! అంటే ఈ లెక్కన మనం జూస్తే ఒక 3 ఏళ్ళు 80 ఏళ్ల జీవితానికి గాను మొత్తం లెక్కేసుకుంటే 3 ఏళ్ళు కష్టపడి ఉంటాం. 3 ఏళ్ళు శ్రమ పడి ఉంటాం. ఇప్పుడు 3 ఏళ్లకు 3 ఏళ్ళు రెస్ట్ తీసుకొనైనా ఆ తర్వాత కాలిపోవడానికి వెళ్ళిపో అనేది ఇవ్వడే దేవుడు. అది సరిపోద్దా? న్యాయమైన త్రాసులో ఆయన తూస్తాడు గదా! కనుక మనం ఆలోచన జేయాలి. అందుకే ఎప్పుడు గూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను. మనం పని జేస్తూ ఉన్నా, ఉద్యోగం జేస్తున్నా, భార్యాబిడ్డలతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, బంధువులతో ఉన్నా, మిత్రులతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నేను జేస్తున్నటువంటి పని వలన నాకు ఆత్మీయంగా మేలుందా? నా కుటుంబానికి మేలుందా? నేను పొందబోయే పరలోకానికి ఇది అర్హత సాధించి పెడతదా? ఇవి ఖచ్చితంగా ఆలోచన చేసుకో. లేదంటే ప్రభు రాకడ తథ్యం. నెమ్మదిగా ఉందిలే, నిమ్మలంగా ఉంది, ఏమీ గాదు అనుకున్న టైంలోనే వస్తాడట. అనుకోనని గడియ. కాబట్టి ప్రభు రెండవ రాకడలో రొమ్ము గొట్టుకునే వాళ్ళ జాబితాలో ఉంటామా? రొమ్ము విరుచుకొని తల ఎత్తుకునేటటువంటి రీతిగా దేవుడితో అలా నమ్మకమైన నా బిడ్డ అని దేవుడి చేత అనిపించుకోవాలి జాబితాలో ఉంటామని దేవుడు మనకే వదిలేస్తున్న నిర్ణయం. ఇది ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలండి. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి. ఈ 3 వచనాలకు సంబంధించి లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం.